శాసనమండలి చైర్మన్ మోషన్ రాజ్ కి జరిగిన అవమానంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పలు సందర్భాల్లో మండలి చైర్మన్ మోషన్ రాజ్ ని ప్రభుత్వం అవమానించిందని బొత్స ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో భవనాలను ప్రారంభించారు, కానీ శాసనమండలి చైర్మన్ ను కనీసం ఆహ్వానించలేదన్నారాయన. మండలి చైర్మన్ కి జరిగిన అవమానంపై శాసనసభ వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు తిరుపతికి రాను అని చైర్మన్ చెప్పినట్టు అధికారులు చెప్పారన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు చైర్మన్ మోషన్ రాజు. సభను తప్పుదోవ పట్టించకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రెండు విషయాల్ని ఇది టోటల్ గా కూడా ఈ హౌస్ ని ఏదైతే ఉన్నా మనందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చామని అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీనికి వివరణ ఇస్తారు, ఎవరు చెప్తారు సభ? ఎందుకంటే ఇందాక అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి గారు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు. ఓకే అధ్యక్ష, కానీ రెండు సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కాబట్టి వారు వివరణ అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష. ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష. ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడు ఉన్న సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువ గంట కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది, ఆ కార్యక్రమం బయట జరిగింది అధ్యక్ష. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ సపోర్ట్ జరిగిన ఆ కార్యక్రమంలో. అంటే నేను ఏమి డోంట్ మైండ్ సారీ ఫర్ ఈ మాట అన్నందుకు. సభాధ్యక్షుగా మీరు ఉన్నారు, సరే ఎవరుండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉండాలి అధ్యక్ష. దయచేసి చైర్మన్ గారిని మనం అందరం కూడా గౌరవించాలి. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఇట్స్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ హిమ్. ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ రెస్పెక్ట్. ఎల్ఓపి గారు దయచేసి ప్లీజ్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. మీరు లేవనెత్తిన అంశం ఖచ్చితంగా దట్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. అది విల్ లీవ్ ఇట్ టు ద చైర్. కానీ దయచేసి మీరు ఆ విధంగా ఆపాదించబాకండి. మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు వినండి, చైర్మన్ ఆఫ్ ద చైర్ మీరు ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ మాట్లాడండి. త్రిమూర్తి గారు మంత్రి గారు ఎల్ఓపి గారు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎవరు ఎన్నోలో కాకండి దయచేసి. సార్ కూర్చోండి. అంటే దీని తీవ్రతకి ఇటువంటి మళ్ళీ గౌరవం ఉండాలి ఉద్దేశంతోనే. సరే ఒక్క నిమిషం కూర్చుంటే ఎల్ఓపి గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. మనోహర్ గారు ఇది మాట ప్లీజ్ కూర్చో స్వామి. గవర్నమెంట్ మాట్లాడిన తర్వాత మాట్లాడు స్వామి. అది మీ గౌరవం తగ్గించినట్టు. కూర్చో మాట్లాడడం. కూర్చో కూర్చోండి. మీ గౌరవం తగ్గించినట్టు సార్. మేము ఊరుకుంటాం అట్లా మాట్లాడితే. కూర్చోండి సార్. అట్లా మాట్లాడండి. మీ గౌరవం అట్లా మాట్లాడడం. కూర్చోండి. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయ్య గారికి ఫస్ట్ స్పీకర్ చేసాం, ప్రతిభాభారతి గారికి చేసాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు, కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి. తప్పు అని తప్పండి. ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే నేను అది రైట్ ఆ రాంగ్ తెలియదు. నేను చెప్పాను కదా, రైట్ ఆ రాంగ్ తెలియదు. ఇదైతే
ఇప్పుడు నేను సభ వాయిదా మంత్రి గారు సభను వాయిదా వేసేటప్పుడు ఇక్కడ బాగుండదు ఛాంబర్లో మాట్లాడదాం అన్నాను, మాట్లాడదామని వాయిదా వేశాను. ఇప్పుడు అది సభను తప్పుదో పట్టించు అధ్యక్ష ఏం జరిగిందని మీ ఎదురుకుండా పెట్టండి, మాట్లాడదాం. అందుకే మాట్లాడదాం అధ్యక్ష, ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు జరిగిన తప్పు మరి జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాల్ని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు, ఇష్యూ మీద మాట్లాడాలంటే అగౌరవపరచదు. ఇష్యూ మీద మాట్లాడండి. ఈ రకంగా మీరు కులాలు కాపాదించడం తప్పు అధ్యక్ష, అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. ఇప్పుడు దయచేసి దీంట్లో ఇష్యూ మీద మాట్లాడండి, ప్రోటోకాల్ మీద మాట్లాడండి, సభ గౌరవం మీద మాట్లాడండి. దయచేసి దీని మీద వద్దు. దయచేసి నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను, తప్పని పరిస్థితుల్లో ఈ మాట అనవలసి వస్తుంది. చాలా బాధ ఉదయంతో మాట్లాడుతున్నాను. ఒక వెహికల్ సెక్షన్ అనే ఉద్దేశంతో మీరు అవమానం చేస్తారా అని చెప్పి అడుగుతున్నాను అని మాట చెప్పాను. ఎందుకంటే ఇది చాలా అన్యాయం శిక్ష. ఒక్కసారి కాదు, సమాధానం రమ్మనండి, సమాధానం చెప్పండి, సమాధానం ఒకసారి ఈ సంబంధం మూడో బహుశ ఇది ఎలా క్లోజ్ చేయాలనేది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన ఉమెన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా